నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ వ్లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసేసి రెస్టారెంట్ స్టైల్‌లో రిచ్ క్రీమీ మటర్ పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీని మనము చపాతీలోకి, పుల్కాలోకి, డిఫరెంట్ రైస్ ఐటెమ్స్‌లోకి అంటే బిర్యానీ చేస్తుంటాం కదండీ! వాటిల్లో కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మాట చెప్పాలంటే ఈ కర్రీని గనుక మీరు టేస్ట్ చేసినట్లయితే మీ వేళ్ళని మీరు చప్పరించేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో పచ్చి బఠానీ కూడా ఈజీగా దొరుకుతుంది కదండీ! అవి కూడా యూజ్ చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే రిచ్ క్రీమీ అని చెప్పాను కదా! ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసి ఈ గ్రేవీకి క్రీమీనెస్‌ని యాడ్ చేయబోతున్నాను. కాబట్టి నా వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చి యాలకులు, ఒక పెద్ద యాలుకాయ అంటే నల్ల యాలుకాయ అండి, అలాగే ఒక ఎండుమిరపకాయి, నెక్స్ట్ 2 అంగుళాల దాల్చిన చెక్క. ఇన్ కేస్ మీరు కనుక కారం ఎక్కువ తిన్నట్లయితే 2 ఎండుమిరపకాయలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత నల్ల యాలుక పైన ఉన్నటువంటి తోలు తీసేసి దానిలో ఉన్న గింజల్ని ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ మసాలాలన్నీ కూడా చల్లారుతూ ఉంటాయి. ఈలోగా 3 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా సన్నగా పొడుగ్గా తరుక్కుందాము. కట్ చేసుకున్న వీటిని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఒక చిన్న గిన్నె పెట్టేసుకుందాము. ఈ గిన్నె హీట్ ఎక్కిన వెంటనే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఒక స్పూన్ వరకు షార్జీరా వేసుకోవాలి. షార్జీరా ఆయిల్ చిటపట్లాడిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటా ముక్కలు ఈ 2 కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు గుమ్మడి గింజలు, అలాగే ఒక స్పూను జీడిపప్పు ఈ రెండింటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి. 1 నిమిషం పాటు వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పెడంతా పుదీనా, అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మూత పెట్టుకొని ఉల్లిపాయ టమాటాని మగ్గించుకుందామండి. నెక్స్ట్ ఈలోగా మనము ఫ్రై చేసుకున్నటువంటి మసాలాలన్నీ చల్లారిపోయినాయి. జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న రీతిగా ఈ పొడిని రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసి పన్నీర్ అండి. ఇది వెయింగ్లో వచ్చేసి 500 గ్రాములు. వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ క్యూబ్ ఆకారంలో కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే ట్రయాంగిల్, స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ, టమాటా అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా దగ్గర పడ్డాయి కదండి. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఉల్లిపాయ, టమాటా అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మగ్గిపోయినాయి. నెక్స్ట్ పౌడర్ మసాలాలు అంటే బేసిక్ మసాలాలేనండి. ఉప్పు, కారం, పసుపు ఇవి కూడా యాడ్ చేసేసి మరొక 5 నిమిషాల పాటు వీటిని ఆయిల్లో మగ్గనిద్దాము. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యూబ్స్ తీసుకొని వాటికి ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా పట్టేదాకా మన హ్యాండ్తోనే మిక్స్ చేసుకుందామండి. అలా చేయటం వల్ల పన్నీర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయ, టమాటా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇవి చల్లారటానికి పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం ఈ గిన్నెని.
నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కిన వెంటనే దానిలోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకొని మాడకుండా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. లేదంటే పన్నీర్ ముక్కలు మాడితే లబ్బర్ లాగా సాగిపోతాయండి. ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో చిన్నగా మనము ఫ్రై చేసుకోవాలి. 4 పక్కల బాగా ఫ్రై అయ్యేదాకా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక మగ్గించుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా అనేది బాగా మగ్గితేనే మన గ్రేవీకి అంటే మన కర్రీకి క్రీమీనెస్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పన్నీర్ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఈలోగా మనం ఒక జార్ తీసుకుందామండి. దానిలోకి కొద్దిగా అంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, పన్నీర్ ముక్కలండి. ఈ ముక్కల్ని కొన్ని మనం జార్లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మనము చల్లార్చుకోవడానికి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాము. పన్నీర్ ముక్కలు వేయటం వల్ల మన కర్రీకి క్రీమీనెస్ అనేది వస్తుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. ఈ గిన్నె హీట్ ఎక్కిన వెంటనే దానిలోకి ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా సోంపు వేసుకుందామండి. ఈ సోంపు వల్ల కర్రీ స్మెల్ చాలా బాగుంటుంది. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ మన ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కరివేపాకు కంపల్సరీగా మన ఆంధ్ర కర్రీస్కి రిచ్ ఫ్లేవర్ని ఇస్తుంది. కాబట్టి కొద్దిగా కరివేపాకు, అలాగే పచ్చి బఠానీ, నెక్స్ట్ ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన వీటన్నిటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందామండి. పేస్ట్ కొద్దిసేపు ఆయిల్లో వేగిన తర్వాత జార్లోకి మనము వాటర్ యాడ్ చేసుకొని జార్ అంతా కూడా ఒకసారి దులుపుకొని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 2-3 పొంగులు రావాలండి. అలా వచ్చిన వెంటనే మనం రెడీగా పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పొడి వేసేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మసాలా పొడి వేసేసాను. ఇది కూడా మన గ్రేవీలో కలిసిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత వెంటనే పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకుందాము. ఈ పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో బాగా నానిపోవాలండి. అలా అవ్వాలంటే మనము మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో మన మటర్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీని నేను ఇవాళ రోటీస్తో తీసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. రెడీ అయిన ఈ కర్రీని అలాగే రోటీస్ని రెండింటిని కూడా మీకు నేను ప్లేటింగ్ చేసి చూపిస్తాను. నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఓకేనండి, ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరో కొత్త టేస్టీ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు ఈ రెసిపీని మీరు ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. చూస్తున్నారు కదా, చపాతీతో పాటు ఈ కర్రీ నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, బాయ్.